దయచేసి నీచమైన రాజకీయాలు చేయొద్దండి అంటూ తనని క్షమించమండి అంటూ జూనియర్ ఎన్టీఆర్ అయితే ఇప్పుడు అందరినీ కోరుతున్నట్టుగా తెలుస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజకీయాలకి చాలా దూరంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయంలోనూ ఆయన మౌనంగా ఉండడం రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి పార్టీకి బాగా కలిసొచ్చింది. ఈ నేపథ్యంలో నాకు వాళ్ళతో ఏ రకమైన సంబంధం లేదని, తెలుగుదేశం పార్టీకి సంబంధించి తప్ప వేరే పార్టీకి తనకి అవకాశం లేదని ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు ఎన్టీఆర్. అందులోనూ తను క్లారిటీ ఇచ్చినటువంటి ఆ విషయం కూడా బాగా అందరికీ తెలిసేలా పేరు పేరున వరుసలు కలుపుతూ తనకు అందరికీ కూడా శుభాకాంక్షలు అందించారు. సో రాజకీయాలకి సంబంధించి నాకైతే ఎలాంటి ఒపీనియన్ లేదని, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంలో కూడా నేనున్న, రాజకీయంగా అయితే ఇప్పుడు రాలేనని, సినిమాలకి సంబంధించిన ఫుల్ బిజీలో ఉన్నానని, కాబట్టి దయచేసి రాజకీయాలకి నన్ను ఆపాదించొద్దు. ఒకవేళ నా మద్దతు ఉంటే అది తెలుగుదేశం పార్టీకి అంటూ ఎన్టీఆర్ అయితే ప్రెస్ కాన్ఫరెన్స్లో సైతం చెప్పారట. మా అన్న తారకరత్న గారు ఉంటే ఈరోజు చాలా సంతోషించి ఉండేవారు. కానీ రాజకీయాల్లో ఇప్పుడు నాకంత ఆసక్తి కానీ సమయం కానీ లేదని, నాకంటే ఎంతో ఉత్సాహం ఉన్నటువంటి వాళ్ళు, అలాగే ఎంతో అనుభవం కలిగినటువంటి వాళ్ళు రాజకీయాల్లో ఇప్పుడున్నారు. కాబట్టి ఈ విషయంలో నన్ను ఎలాంటి ఇబ్బందులు గురి చేయొద్దు అంటూ ఎన్టీఆర్ అయితే మరి తెలుగుదేశం పార్టీని, వైసీపీని కోరినట్టుగా సమాచారం. మరి ఇప్పటికైనా తెలుగుదేశం కార్యకర్తలు ఎన్టీఆర్ని ఇబ్బంది పెట్టకుండా, మరి జూనియర్ ఎన్టీఆర్ మద్దతు తెలుగుదేశం పార్టీకి ఉందని తెలుసుకొని ఆయన్ని ట్రోల్ చేయకుండా ఉంటే అంతే చాలని ఎన్టీఆర్ అభిమానులు కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే బాలయ్యకి, అలాగే చంద్రబాబుకి, ఎన్టీఆర్కి విరోధమని ఇప్పటికే ఒక టాక్ ఉన్న సంగతి తెలిసిందే.